ఇక చిత్తూరు తాజా అప్డేట్స్కి వచ్చినట్లయితే మనం చూస్తే ఇల్లు అందంగా వసతులు వికారంగా ఇదేమి విడ్డూరమో మరి. ఇక ఇంతేనా ఎప్పటికీ ఇంతేనా అంటున్న చిత్తూరు ప్రజలు. ఇక ఇవాళ చిత్తూరు విశేషాలకు వచ్చినట్లయితే చిత్తూరు జిల్లా అంటే పాలు డైరీ పారిశ్రమలకు వ్యవసాయ ఉత్పత్తులలో చిత్తూరు జిల్లా ఆర్థికంగా బలంగా నిలుస్తుంది. తిరుమల సమీపం పర్యాటకానికి ఊతమిగా అలాగే పరిశ్రమల ఉపాధి అవకాశాలు పెంచుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లా సమాచారం ఇప్పుడు ప్రస్తుతం తాజా అప్డేట్ చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో సమస్యల వలయంలో జగనన్న కాలనీ. ఇక పేరుతోటే తెలిసిపోతుంది అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఇక కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన అధికారులు. ఇక కౌండిన్య నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్న కాలనీ వాసులు అధికారుల నిర్లక్ష్యం వీడి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జగనన్న కాలనీ అంటే 2021 సంవత్సరంలో ప్రారంభించిన ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జగనన్న కాలనీ 2021 సంవత్సరంలో 4000 ఇళ్లు మంజూరు చేశారు. కానీ కనీస సౌకర్యాలు ఇవ్వడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. పేరుకైతే ప్రారంభించారు కానీ ప్రారంభంలోనే ఆగిపోయింది. ఇది చూసినట్లయితే ఈ కాలనీ వెళ్ళడానికి రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే అనేక సమస్యల వలయంలో జగనన్న కాలనీ కొట్టుమిట్టాడుతుంది. కౌండిన్య నది బ్రిడ్జిపై ఏర్పాటు చేస్తే తమకు అన్ని విధాల సౌకర్యం ఉంటుందని నమ్మేశారు ఆ టైంలో. కానీ చూసినట్లయితే అక్కడ కనీస మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ కానీ త్రాగునీరు కానీ ఎటువంటి సదుపాయాలు కల్పించడంలో మాత్రం అక్కడ కంప్లీట్ ఫెయిల్ అని చెప్పాలి. అలాగే ఇక అక్కడ జరుగుతున్న అంటే కాలనీలో అనునిత్యం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న పోలీస్ శాఖ ఏ రోజు పెట్రోలింగ్ ద్వారా వచ్చి చూసిందే లేదు. ఇక అలాంటి విషయాలకు వస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చు కానీ పోలీస్ అధికారులు ముందుగా పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. అలాగే తమ ఓట్ల కోసమే వాడుకుంటున్నారే తప్ప కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. తమను మనుషులుగా గుర్తించి అంటే నిజంగా ఎలాంటి పరిస్థితి చెప్పేసి అడిగి ఆ తర్వాత మాకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయమని అడుగుతున్నారు ఇక చిత్తూరు ప్రజలు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్ గగన. చూసుకున్నట్లయితే ఇది ఒక దారుణమైనటువంటి ఘటన మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఇట్లా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కావచ్చు. దానికి అడ్డాగా వచ్చేసి ఇప్పుడు పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జగనన్న కురపల్లి కాలనీ అయితే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 2021లో నిరుపేదల కోసం అక్కడ 4000 ఇళ్లతో అయితే జగనన్న గృహాలు అయితే ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఒక కౌండిన్య నది పైన ఒక 2 కిలోమీటర్లు వంతెన కానీ బ్రిడ్జి కానీ కడితే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండేవి కావు. అప్పుడు ఇచ్చిన మాట కూడా ఏమంటే ఖచ్చితంగా అక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఆ కాలనీకి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా అక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏదైతే రెంట్ హౌస్ లో ఉన్నటువంటి వారు నిరుపేదలు రోజువారీ కూలీలు వచ్చేసి జగనన్న కాలనీలో ఉన్నారు. వారి కోసం 4000 ఇల్లు అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ఇల్లు ఏర్పాటు చేసిన తర్వాత ఏమంటే ఇప్పుడు పూర్తిగా ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడంలో అయితే అధికారుల నిర్లక్ష్యం అయితే బయటపడింది. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏమైందంటే ఆ జగనన్న కాలనీ నుంచి కనీసం స్కూల్ పిల్లలు బయట రావాలన్నా కూడా ఒక 10 కిలోమీటర్లు ఆటో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడింది. అంటే రోజువారీ కూలీలు ఆ రోజు పిల్లలకి ఆటోలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలపైన కావచ్చు సపోర్ట్ చేయాలంటే వారు ఏ విధంగా దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉందో మనం తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 4000 ఇళ్ళు అక్కడ మంజూరు చేశారు. కానీ అక్కడ కనీసం ఒక హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, ఎటువంటి ప్రథమ చికిత్స కేంద్రాలు కానీ ఎటువంటి ఇక్కడ ఏర్పాటు చేయడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు. మరి దీనిలో చూసినట్లయితే పూర్తిగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రాత్రి వేళల్లో కనీసం ఆ ఊర్లోకి అంబులెన్స్ వెళ్ళడానికి కూడా రోడ్డు మార్గం లేదు. మరి ఏ మార్గం లేకపోయినా పూర్తి స్థాయిలో 4000 ఇళ్లకు సంబంధించి ఆ సిసి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, త్రాగునీటి సౌకర్యం కావచ్చు, విద్యుత్ కావచ్చు, అనేక అంశాలపైన అయితే పూర్తిగా అధికారులు అయితే విఫలమయ్యారు. మరి దీనికి సంబంధించి ఆ కాలనీ వాసుల ఆవేదన ఏంటంటే మమ్మల్ని నెట్టేట ముంచేశారు, మమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళి పెట్టి పూర్తిగా అన్ని సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు ఎందుకు నిర్లక్ష్య వైఖరి మా పైన చూపిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివకుమార్ అంటే మనం చూసినట్లయితే అంటే జగనన్న కాలనీ అసాంఘిక కార్యక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పేసి అక్కడ ప్రజలు బాధపడుతున్నారు. అంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ అక్కడ పోలీసు వారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఎలాంటి భద్రతా చర్యల్లో వాళ్ళు విఫలం అవుతున్నారు?
మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అక్కడ గృహాలు నిర్మించిన తర్వాత మౌలిక వసతులు లేకపోవడంతో కొంతమంది అక్కడ ఆ గృహాలను వదిలేసి టౌన్కి వచ్చేయడం జరిగింది. సో అక్కడ వచ్చేసిన తర్వాత ఏమైందంటే నిత్యం అక్కడ చూసుకున్నట్లయితే ఆ వ్యభిచారం కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఇవి జరుగుతూనే ఉన్నాయి. అది అక్కడ సంబంధించి కొత్త వ్యక్తులు రావడం, ఆ కాలనీ వాసులు చెప్పడం అంటే వాళ్ళ మాటలో కొత్త వ్యక్తులు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు ఇక్కడికి, ఎవరు మేము వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, మాకు సంబంధం లేకుండా ఉండాలని చెప్పి చెప్తున్నారు. మరి కనీసం ఎందుకంటే ఇది ఆ పలమనేరు పట్టణానికి ఎంతో దూరంలో లేదు, దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే కూడా అధికారులు కనీసం అక్కడికి వెళ్ళడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంటే పూర్తిగా మనం చూసుకున్నట్లయితే అట్లా పోలీస్ శాఖ కావచ్చు, అన్ని శాఖలు, డాక్టర్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ సచివాలయం కూడా కావచ్చు, అందరూ కూడా పూర్తిగా జగనన్న కాలనీ పైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అనేక దొంగతనాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. అక్కడ కాలనీలో ఉన్నటువంటి శివ అనే ఒక వ్యక్తి మాటల్లో చెప్పడం ఏంటంటే, ఆ నిత్యం వ్యాపారాల కోసం కావచ్చు, కూలీ పని కోసం కావచ్చు, మేము మా ఇల్లుని ఇక్కడ వదిలేసి వెళ్ళాలంటే మాకు భయంగా ఉంది, ఎవరు వచ్చి ఏమి దోసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి కూడా మేము భయాందోళనలో బతుకున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కాలనీ అయితే ఏర్పాటు చేశారు తప్ప పూర్తి భద్రత కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు ఇవ్వడంలో మాత్రం పూర్తిగా అధికారులు విఫలమయ్యారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు కదా అక్కడ. ఎస్ శివకుమార్, ఇల్లు అంటేనే ఒక భద్రత, ఇక కాలనీ అంటేనే ఒక సేఫ్టీ, కానీ అలాంటి పరిస్థితుల్లో అక్కడ సేఫ్టీ లేదు, అలాగే అసాంఘిక కార్యక్రమాలకి అడ్రస్గా మారింది, అలాగే ఎలాంటి సదుపాయాలు లేవు. అయితే ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని వాటిని పునఃప్రారంభించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఎప్పుడైతే ఎలక్షన్ పీరియడ్ ఉంటుందో ఆ ఎలక్షన్ పీరియడ్ లో మా దగ్గరికి ప్రజాప్రతినిధులు వస్తారు, వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్తారే కానీ అది చేసిన దాఖలాలు లేవని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి కూడా అనేక సార్లు ఆ బ్రిడ్జికి సంబంధించి మేము వినతి పత్రం ఇచ్చుకున్నాము, మా బాధ చెప్పుకున్నాము, ఆయన పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆ కాలనీ వాసులు చెప్తున్నారు. అంటే అధికారులు కనీస పర్యవేక్షణ చేయడంలో కూడా అక్కడ విఫలమవుతున్నారు. సో దీనికి సంబంధించి ఆ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పి కూడా చెప్తున్నారు. అధికారులు స్పందించకపోతే రాబోయే రోజుల్లో అంటే ఆ బ్రిడ్జ్ 2.5 కిలోమీటర్ల బ్రిడ్జ్ కానీ ఏర్పాటు చేయకపోతే పూర్తిగా 4,000 ఇళ్లకు సంబంధించి ఆ జీవనం కొనసాగించడానికి చాలా కష్టమయ్యేదానికి ఆస్కారం ఉంది. ఆ కాలనీ కూడా పూర్తిగా అందరూ కాలనీ చేసి కూడా బయట చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. అధికారులు అయితే ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే చాలా ఇంకా ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది. మరో విషయం ఏంటంటే ఇక్కడ వారికి ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోగా పూర్తిగా వాళ్ళ దగ్గర మున్సిపల్ ట్యాక్స్ కూడా కట్టించుకుంటున్నారంట వాళ్ళ దగ్గర. అంటే ఆ ఇండ్లకి సంబంధించి ట్యాక్సులు కట్టించుకుంటా, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు తప్ప వాళ్ళకి వసతులు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్యాక్సులు కావాలి కానీ వాళ్ళకి సదుపాయాలు అయితే ప్రొవైడ్ అస్సలు చేయట్లేదని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఎస్ రైట్ శివకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.